ఏంద్రాకి నల్లగేడు మా అమ్మ నిన్న నల్ల కూర అంటుంది గందుకే ఆవచ్చు అయితే కానీ దసరా సెలవులు వస్తున్నాయి దావత్ చేసుకోవద్దా దావతా నీకు ఎప్పుడు కౌసేనారా అవునరా కౌసు కళ్ళు తల్లెక్కని మా చిండాడు చెప్పిండు పెద్దల మాట సద్దల మూట కదరా అందుకే కౌసు ఎక్క తినాలి అయితే మా కానీ పైసలు ఎత్తారా మనసుకి వేసుకుందాం మొన్ననే గణపతుల పండుగ నాడు మత్తు పైసలు ఇచ్చిళ్ళు ఇలా మళ్ళీ అడిగితే ఇంతకంచి మిడిసులు పట్టుకొని బయటకు పెడతారు అవునా అయితే ఒక పని చేద్దాం ఎవరికి దోషిందో తీసుకొద్దాం సరేరా అరే అకీర్ నేను కూర బసం తెస్తా నేనైతే బువ్వ బసం తెస్తా నేనైతే చెంచాలు తెస్తా అన్న నేను చిన్నోని కదా చిన్న ముంత తెస్తా బాసాల ముంతలు పట్టుకరా పోరి అక్కడికి పోయి నీళ్ళు పట్టుకొని తాళం చేసేద్దాం అవునే నేను ఇంకా తాళం కూడా లేప్ప అట్లా కాదని ఒక ప్లాన్ చేద్దాం ఏం చేద్దాం రా మరి అది మర్చి రారా మొన్ననే కజబాబాయ్ మనల్ని బక్రా చేసి ఈసారి మనం ఎట్లయినా బక్రా వేయాలరా బక్రా ఎట్లా చేస్తుర్రా నేను చెప్తా అరే మీరు ఆయనే కచ్చ బాబే మేము దావత్ కోతున్నాం మా కూర అన్నట్టు వాళ్ళు లేరు నువ్వు వస్తావాయే అత్తగాని నాకు కూర అనరాదు కదరా మరి అరుణ్గాడు అయితే మంచిగా వండుతాడు మరి అని ఎవరికపోమా సరేనే అయితే అయితేమైనా కానీ పైసలు ఏడిరా తింపుగల డాడీ 1000 రూపాయలు ఇస్తా అన్నాడు దావత్కు అటు వేయండు అరే నేను కూడా వస్తానా దావత్కు నువ్వేం చేస్తావే 1000 రూపాయలు అంటారు మస్తు కూర వస్తుంది తాగొచ్చు తినచ్చు మాల్ మసాలాకు రూపాయలు అవుతాయి అరే అయితే అయిపోయిన రా నేను మాల్ మసాలా కట్టిస్తా సరేరా మాల్ మసాలా కట్టిస్తాడట రానిపోయి సరే పోండి రాయే అరుణ్ మామ కూర మస్తు ఉండాలి ఎట్లా అంటే అట్లా అంటారా 5 కిలో కూర 5 కూర తింటే అన్నట 1 కిలో కూర ఊరందరూ కచ్చటట్టే అట్లా అండమంటే అట్లా అండమంటే అట్లా అంట 5 కిలోల కూర 5 కూర తిన్నట్టే అండి సరే సరే అట్లయితే అట్లా ఏమాయరా టింపు ఇంకా అత్తలేడు నేను అదే చూస్తున్నానే అలా బాబు రాగానే పైసలు తీసుకొని వస్తా అన్నాడు సరే ఇంకొంచెం చూద్దాం పని బాబాయ్ నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఎందుకురా వెయ్యి ఉన్నాయి కాదే బాబాయ్ డింపు వచ్చే వరకు లేట్ అయితే వస్తుంది నా దావతికి కూడా లేట్ అవుతుంది కానీ అయితే ఏం చేద్దాం రా మరి ఇప్పుడు నీ దగ్గర ఉన్న పైసలతో కూర వేస్తే రాగానే తీసుకోవచ్చే అరే ఇవి మా ముసలి దానికి పింఛన్ పైసలు రా నేను ఇంటికి కూడా పోకుంటే మా ముసలి నన్ను చిప్పుడు మారే చంపుతుంది రా అప్పటిదాకా ఎంత రాగానే ఇస్తాం సరే మరి మేము పోయి చికెన్ వడ్డీస్కి వస్తాం ఏం చేస్తారే అర్జిత్ గారు ముచ్చట చెప్తుండే ఇంటున్నారా నాతోడు ముచ్చట కార్తీక దీపాన్ని సిర్రేయాలక్క ఆటోలో దావ చేసుకున్నాం దారి మా పిల్లలు వస్తారు వాళ్ళకి మాల్ మసాలా కావాలట కొంత ఏదైతే ఇచ్చేయి సరే వాళ్ళు వచ్చినాక ఇచ్చేస్తా సార్ మా రంజిత్ బాబాయ్ ఏమో చెప్పినాడా మీరు వస్తారని చెప్పుండు ఏదంటారు ఏమంటారు తీసుకోమన్నారని మక్క అటుకులు అరిపాయలు గ్లాసులు అన్ని తీసుకున్నాం థమ్స్అప్ ఇంకా తీసుకున్నాం సరే మాల్ మసాలా మక్క అటుకులు సార్ ఒక్క నిమిషం అలా ఉంది మీరు ఏమంటారు మొత్తం అన్ని కట్టిస్తాం సరేనా చికెన్ తెచ్చినాం రా అయితే మన ఏర్రా డీపు ఆడ
అరే కట్టెల కోదాం పండ్రా. పోదాం పద. బాబాయ్ కూర దాకా వచ్చింది. అనుకున్నాం కానీ ఏమైనా డింపు ఇంకా రాకపాయ్. ఏ ఊ వచ్చిండ్రా. అమ్మయ్యా అరే డిపు పైసలు తెచ్చినావారా? పైసలు లేవేం లేవు. మా డాడీ తాడ్చిన సోకుల అట్లా అన్నాడట. ఇప్పుడు అడిగితే మా డాడీ బల కొడతాడు. అబ్బా దెబ్బేసిరిగారా నాకు. అయితే మరి తీయ కానీ కూకో తిందు. అమ్మా సార్ ఫోన్ చేస్తుంది కదా. హలో సార్ చెప్పండి. బిల్లా సరే నేను పంపిస్తాను. ఎంత సార్ బిల్లు? 600. అంతేందుకు సార్? 100 రూపాయలు అయితే బాల్ మసాలకు మక్కట్టుకులు థమ్సాపులు గిన్నె అన్నీ నా లిస్టులో ఉంటాయి రా. పిల్లగాళ్ళు దెబ్బేసిరుగా సార్. మన ఇద్దరిని బకరేసిర్రు వీళ్ళందరూ. నీకేం 600, నాకేమో 1000 రూపాయలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.